తల్లి మాటలోని మహత్తు. ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయాణించడం చాలా ఇష్టం. రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు. పెద్దయ్యాక ఏం కావాలనుకున్నారు అని స్కూల్లో టీచర్ అడిగినప్పుడు ఒకరు డాక్టర్, ఇంకొకరు ఇంజనీర్, మరొకరు లాయర్ అని చెప్పారు. ఈ బాలుడు మాత్రం జట్కా వాలా అవుతాను అన్నాడు. టీచరు, పిల్లలు గొల్లున నవ్వారు. ఇంటికి వెళ్ళేలోపు ఇది బాలుడి తల్లికి తెలిసి ప్రశాంతవదనంతో, బాబు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగింది. ఆ బాలుడు స్కూల్లో చెప్పిందే చెప్పాడు. అప్పుడు ఆ తల్లి, అలాగే అవుతావు కానీ ఇలారా అంటూ పూజామందిరం తలుపులు తెరిచి, ఒక గుర్రంతో నడిపే బండి కాదు, 4 గుర్రాలతో నడిపే బండికి నువ్వు జట్కా వాలావి కావాలి, అదిగో శ్రీకృష్ణుడిలాగా అని బోధించింది ఆ తల్లి. ఆ 4 గుర్రాల పేర్లే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ బోధించే జట్కా వాలా జగద్గురువైన శ్రీకృష్ణుడని చెప్పింది. నువ్వు కూడా జగత్తుకి ఈ 4ంటిని బోధించే గురువువి కావాలి, సరేనా అంటూ అతడి ఆలోచనలను మలుపు తిప్పింది. ఆ బిడ్డడే పెద్దయ్యాక వివేకానందుడయ్యాడు. పెంపకం అంటే ఇలా ఉండాలి. పిల్లలు తెలియక తప్పు చేసినా, తప్పు మాట్లాడినా దాన్ని సరిదిద్దాల్సింది మాత్రం తల్లే. అందుకే అమ్మని తొలి గురువు, తొలి దైవం అంటారు.